సాయంత్రం. ఆయన ఏమి తన డ్యూటీ మానుకోలా. నీకు ఇక్కడ దేవుని సన్నిధిలో ఏం చెప్తుందంటే దేవుని నీతి. స్తోత్రం. ఇక్కడ నువ్వు నేర్చుకున్న నీతి బయట సమాజంలో చూపించాలి. అది దేవుని చిత్తం. ద విల్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ రైటియస్నెస్ పర్సన్ బై ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము ద్వారా నువ్వు నీతిమంతుడు. ఇక్కడ మాత్రమే నీతి చెప్పబడుతుంది. దేవుని మందిరంలో మాత్రమే దేవుని నీతి బయలుపరచబడదు. ఆ నీతిని గ్రహించుకొని ఆ నీతిని బయట చెప్పాలి. నీ కళ్ళ ముందు బంగారపు గొలుసు పడిపోయినా నువ్వు దాన్ని అంటుకోకూడదు. ఎక్కడైనా ఒక 10 రూపాయల కాగితం కనబడితే వెళ్ళిపోయి సప్పుకున్నాడు నిలబడి నుంచుంటుంటవి. ఆ 10 రూపాయలలో వచ్చి ఇక్కడ నా 10 రూపాయలు పడిపోయింది ఎత్తుక్కొని నువ్వు లెగువమ్మంటే లేకపోతుంటాను వాడి నుంచి. నువ్వు లెగువమ్మంటే లేకపోతుంటావే. ఇదే సరిపోయింది అది అంతే ఎత్తుకో. అంతగా అయితే నెట్టేసి మళ్ళీ వెళ్ళి అన్నుంచుంటాంటవే. మందిరము పని చేపిమని ఒకళ్ళు 2000 ఇచ్చారు. గోడ కట్టిమని 2000 ఇచ్చిన కాడ నుంచి మొదలేసింది. ఏంది ఈరోజు కడతలేదు, రేపు కడతారా, ఎల్లుండి కడతారా, రోజు ఇదే భజన మీద వచ్చింది. ఆ గోడ కట్టాలంటే 15 ఏళ్ళు కావాలి. ఆమె ఇచ్చిందంత 2 సిమెంట్ కట్టలు వచ్చును, ఇసుక వచ్చును కొద్దిగా. సరే దానికోసం మేమేం చేసామంటే ఒక చోట అప్పు తీసుకుంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చారు. నోట్లు మార్పిడి జరిగింటాయి. 10,000 రూపాయలు ఇచ్చారు. 10,000 రూపాయలు 2,000 రూపాయల నోట్లు ఇచ్చారు. ఎంత? 2,000 రూపాయలు. 2,000 రూపాయల నోట్లకి చిల్లర దొరకట్లా, ఎవరు ఇవ్వట్లా. అప్పుడే నోట్లు మార్చేశాడు మోడీ వచ్చి. ఇప్పుడు మేము విజయవాడ ప్రతి శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా. అప్పుడు ఈ సిస్టర్ నేనే కలిసి వెళ్ళేవాళ్ళం. కొద్దిగా ఛార్జీ డబ్బులుంటే విజయవాడ బస్ స్టాండ్ దాకా వచ్చినాయి ఆ ఛార్జీ డబ్బులు. ఇక తర్వాత డబ్బులు లేవు. ఇక ముందుకు వెళ్ళాలంటే చేంజ్ కావాలి. బస్ కండక్టర్ చేంజ్ ఇవ్వట్లా, ఎవరు ఇవ్వట్లా. ఏ బస్ స్టాండ్లోనే ఓ పక్కన కొట్టు ఉంటే ఆ కొట్టు కాడికి అమ్మాయి వెళ్ళి థమ్స్అప్ తీసుకుంది. మేము థమ్స్అప్ ప్రియులం. థమ్స్అప్ తీసుకుంది. ఆయన ఏం చేశాడంటే థమ్స్అప్ ఇచ్చి చిల్లర ఇచ్చాడు 2,000 రూపాయలు నట్టు. చాలా సంతోషంగా వచ్చి నాకు చెప్పింది, ఇట్లా చిల్లర ఇచ్చాడు అన్న అని చెప్పిస్తే నేను సంతోషించి మనం ఏమన్నా కొనాలంటే ఇంకా చిల్లర కావాలమ్మా, ఇంకో 2,000 రూపాయలకి చిల్లర ఇస్తాడేమో కనుక్కురా పంపా. ఈ అమ్మాయి వెళ్ళి 2,000 రూపాయల చిల్లర ఇవ్వమంటే ఇస్తానన్నాడు. 2,000 రూపాయల నోట్లు దాంట్లో వేసుకున్నాడు, లెక్కేసి ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ ఏం చేశాడంటే ఇందాక ఇచ్చిన డబ్బులు ఇప్పుడు డబ్బులు మొత్తం ఇటు నేను లెక్కేసి ఇస్తానన్నాడు. ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకుని లెక్కేస్తే ఒక నోటు కింద నెట్టి ఒక నోటు పైకి నెట్టి అట్నెట్టి మాకు మొత్తం మీద 1,300 ఇచ్చాడు 4,000 రూపాయలకి. 100 రూపాయల కాగితం మాకు చిల్లర దొరికిందని ఆ సంకలే తప్ప ఇంకేం లేదు. ఇచ్చాడో లేదో తెలియదు. వచ్చేసింది. మేము అట్లా పట్టుకుని విజయవాడ వెళ్ళిపోయాం. ప్రేయర్ పెట్టాం. ప్రేయర్ పెట్టి వచ్చి రాత్రికి వచ్చాం. రాత్రికి వచ్చినాక డబ్బులు లెక్కేస్తే 1,400 ఉన్నాయి. మేము అప్పు తీసుకున్నాం మందిరం కడతానికి. ఇక పని మొదలెద్దాంలే అనుకుంటున్నాం. ఆ రోజు ఏడ్చామండి. ఒకరొకరం భయంకరంగా ఏడ్చుకున్నాం. ఆ రాత్రి అంతా నాకు బాగా నిద్రపట్ల. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు. మేము అడిగితే ఇచ్చే ఛాన్స్ లేదు. ఎంతోమంది వస్తారు బస్ స్టాండ్కి, ఎవరు వస్తారని. బాగా ఏడ్చుకున్నాం. ఈ అమ్మాయి అయితే ప్రార్థన చేసింది, అయ్యా మీ మందిరం డబ్బులు మాకు వచ్చేటి చెయ్యయ్యా అని ప్రార్థన చేసింది. మళ్ళీ కరెక్ట్గా శుక్రవారం వెళ్ళాం వారానికి. శుక్రవారం వెళ్ళినప్పుడు కూడా ఇంకేం అడుగుతాలేమ్మా, ఈ నీళ్ళే వారం అయిపోయింది నీళ్ళే అని అన్నాను. సరే ఎన్నో పోతున్నాయి, ఇదేమందలే పానీయలే అన్నాను. ఈ మంది నేను అడుగుతాను అని వెళ్ళి ఆ బస్ స్టాండ్లో నేను పక్కన కూర్చుంటే ఈమె వెళ్ళి ఆ కొట్లో ఆయన అడిగింది, ఏమండి పోయిన శుక్రవారం రోజు మేము ఇట్లా 4,000 రూపాయలు ఇచ్చామండి, మాకు 1,400 ఇచ్చారు అని అంది. అవునా అని అతను గబగబా డబ్బులు లెక్కేసి 4,000 రూపాయలకి థమ్స్అప్ మినహాయించి 4,000 రూపాయలకి మొత్తం చిల్లర ఇచ్చాడు. మనకి ఇచ్చి మిగతా ఇచ్చాడు. నిజంగా దేవుడు చేసిన గొప్ప అద్భుతం. అప్పుడు కూడా బస్ స్టాండ్లో తెగ ఏడ్చుకున్నాం. దేవుడు చేసే మేలు భలే ఏడుపు వస్తుంది. బాగా ఏడ్చుకున్నాక ఏమొచ్చి నాకు చెప్పింది, పక్కన నేను కుర్చీలో కూర్చుంటే ఎట్ట ఇచ్చారంటే నేను పరుగున వెళ్ళి చాలా ఏడ్చి చాలా వందనాలు, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను. అప్పుడు ఆ సహోదరుడు చెప్పాడు, అన్న నేను ప్రార్థనకి వెళ్తాను కానీ కొట్లో గుమ్మస్తా వాడు చాలామంది దగ్గర చేశాడు, మా కొట్టు బ్లేమ్ అవుతుంది, మేము ఒకళ్ళ సొమ్ము తినమన్నా అన్నాడు. నేను ప్రభుని బలంగా స్తుతించాను. హల్లెలూయా. నాకెంతో సంతోషం వేసింది. నాకు ఇలాంటి సాక్ష్యాలు చాలా సంతోషం. మనకు డబ్బులు తిరిగి ఇచ్చాడని కాదు, వారం తర్వాత ఆయన ఇచ్చాడంటే ఆయన దేవుల్లో ఎంత నీతిని నేర్చుకున్నాడు.
ఆ నేర్పే ఆత్మీయ తండ్రి ఎంత గొప్పవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిని బట్టి ప్రభుని బలంగా గణపరుద్దాం. చప్పలు కొట్టి ప్రభుని గణపరుద్దాం. మనం ఎక్కడ ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం నీతిని కనుపరచాలి. డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఏదైనా ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నీతి, దేవుని నీతి, దేవుని నీతి, దేవుని నీతి వి ఎస్టాబ్లిష్డ్ ఫర్ జస్ట్ ఆఫ్ గాడ్. దేవుని నీతి కొరకే మనము ప్రత్యేకించబడ్డాం, మనము నిర్ణయించబడ్డాం. అది దేవుడు అన్నాడు, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తము చెప్పరేంది నెరవేరును గాక. ఇప్పుడు చెప్పండి, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు. మీరు అక్కడే ఉన్నారు, ఒక అడుగు ముందుకెయ్యాలా. పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు. మళ్ళీ ఆడే ఉన్నారు, పరలోకమందు మీ చిత్తము నెరవేరినట్లు. మరి ఆడున్నారు మీరు. భూమి యందు నెరవేరదండి రాజుగారు. భూమి యందు నెరవేరాలంటే ఇన్స్పిరేషన్ కావాలి, ఒక ఇన్స్పైర్ చేయాలి. ఆ ఇన్స్పిరేషన్ ఎవరంటే నువ్వే. ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగేది నేనే. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఎవరైతే యేసు క్రీస్తుని నమ్ముకుంటారో వారు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఎంపట వచ్చేవాళ్ళను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు వెంపట వెళుతున్న వారితో పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి. నేను చెప్పాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆమేన్. మీరు చెప్పాలి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి. అది ద జస్ట్, దేవుని నీతి. ఇది దేవుని చిత్తం జరగాలి. ఆ దేవుని చిత్తం జరగాలంటే అసలు వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏంటో తెలియపరచబడాలి. దేవుని చిత్తం ఏదో తెలియకుండా ఎట్లా చేయగలుగుతాం? కాబట్టి దేవుని చిత్తం ఏదో తెలియాలంటే దేవుని చిత్తమును ప్రకటించేవాడు కావాలి. దేవుని చిత్తము ప్రకటించేవాడు అంటే ఆయన ఎక్కడి నుండో ప్రారంభం అవ్వాలి. ఆమేన్. ఆయన ఎక్కడి నుండో మొదలు పెట్టాలి పని. అందుకు దేవుడు అన్నాడు, సియోనును నేను కోరుకున్నాను. సియోనును నేను కోరుకున్నాను. సియోనును ఎందుకు కోరుకున్నాడంటే దేవుని చిత్తమును వెల్లడి చేయుట కొరకు. భూప్రపంచమంతా దేవుని చిత్తం ఇదే అని చెప్పటానికి ఆయన పని ప్రారంభించింది యెరూషలేం. ఒక టీవీ యాంకరు, ఆ యాంకర్ అడుగుతున్నాడు, ప్రపంచమంతా తిరిగి ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ గ్రేటా, యెరూషలేము చుట్టూ తిరిగిన యేసు గ్రేటా అన్నాడు. ఆ యాంకర్ అడుగుతున్నాడు ఆ పాస్టర్ని, ప్రపంచమంతా తిరిగి జయించిన అలెగ్జాండర్ గొప్పవాడా, యెరూషలేములోనే తిరిగిన యేసు గొప్పవాడా అన్నాడు. ఏం చెప్పాలి? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఎట్లా ఎట్లా? నీకు యేసు పిచ్చి కాబట్టి యేసు గొప్పవాడు అన్నావు. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరి సామ్రాజ్యం నిలబడి ఉంది, ఎవరి సామ్రాజ్యం విస్తరిస్తుంది. అలెగ్జాండర్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, రైటే. యేసు క్రీస్తు వారు కూడా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలెగ్జాండర్ ఏమో ప్రపంచమంతా తిరిగాడు, 11 సంవత్సరాలు తిరిగాడు, అన్ని దేశాల మీద యుద్ధాలు చేయించాడు, భారతదేశం మీద కూడా వచ్చి జయం పొందాడు, రైటే. ప్రపంచ విజేత ఎవరైనా? అలెగ్జాండర్ ద గ్రేట్. ఎవరైనా ప్రపంచాన్ని జయించాడు. ఏ దేశపు వాడు? గ్రీకు దేశం. ఏ రాజ్యపు వాడు? మాసిదోనియా రాజు. ఆయన రాజ్యం ఏంది? మాసిదోనియా. మాసిదోనియాకు రాజధాని ఏంది? ఫిలిప్పు. గ్రీకు దేశపుడు. గ్రీకు దేశం ఏ ఖండము? యూరప్ ఖండం. దాన్ని ఐరోపా ఖండం అంటారు, యూరప్ ఖండం. యూరప్ ఖండములో గ్రీసు దేశంలో మాసిదోనియా రాజ్యానికి చెందిన రాజైన యువరాజైన అలెగ్జాండర్ 11 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా యుద్ధాలు చేసి గ్రీకు దేశంలో ప్రారంభమై ఆఫ్రికా వెళ్ళి మన మధ్యాసియా మొత్తం వచ్చి భారతదేశాన్ని కూడా జయించాడు. స్తోత్రం. భారతదేశంలో ఏ రాజును జయించాడు? పురుషోత్తముని, పౌరరాజు. స్తోత్రం. ఎందుకు ఇదంతా? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎట్లాగయ్యాడు? అలెగ్జాండర్ గొప్ప సామ్రాజ్యం ఎలా స్థాపించాడు నీకు తెలియాలి.
11 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా యుద్ధాలు చేశాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు ఎడతెరుపు లేకుండా యుద్ధం చేశాడంటే ఎంతమందిని పొట్టను పెట్టుకుంటాడు చూడు, ఎంతమందిని చంపేసి ఉంటాడు చూడు, ఎంతమంది పసిపిల్లలను చంపేసి ఉంటాడు చూడు. రాజులు ఎవరు కూడా శత్రుశాసం ఉంచుకోరు, రాజులు ఎవరు కూడా శత్రుశాసాన్ని ఉంచుకోరు. కాబట్టి పసిపిల్లలను కూడా చంపేస్తారు రాజ కుటుంబంలో. కాబట్టి 11 సంవత్సరాలు ఎడుతెరప లేకుండా యుద్ధాలు చేసి భారతదేశంలో వాయువ్య ప్రాంతంలో ఉన్న పంజాబ్ రాష్ట్రం మీదకి వచ్చి అక్కడ గెలిచి పౌరరాజును గెలిచి తిరిగి వెళ్తూ బబులోన్లో చచ్చిపోయాడు. కాబట్టి అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, మహాచరిత్ర సృష్టించినాడు. హల్లెలూయా. దాన్ని తిరగరాసే దమ్ము ఇంతవరకు లేరు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరములో 320 సంవత్సరములో అలెగ్జాండర్ ఒక 11 సంవత్సరాలే యుద్ధాలు చేసి అంత రికార్డు క్రియేట్ చేశాడు. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఆ రికార్డుని తిరగ రాసినోడు లేడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన గురించి కూడా బైబిల్లో ఉంది, అలెగ్జాండర్ గురించి కూడా బైబిల్లో ఉంది. కాబట్టి ఇప్పుడు అలెగ్జాండర్ అంతా చేసి ప్రపంచాన్ని జయించి ప్రపంచ విజేత అయ్యాడు ఒక పక్క. యేసు ప్రభు ఏం చేశాడు? యెరూషలేములో ఉన్నాడు, 3 మేకులతో వేలాడాడు, చెక్కల మధ్య వేలాడాడు, తనను తాను కాపాడుకోలేకపోయాడు. బుర్రకెక్కుతుందా? స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అలెగ్జాండర్ ఏమో యుద్ధాలు చేసి రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. యేసు ప్రభు ఎవరి మీద యుద్ధం చేయలేదండి, యేసు ప్రభు ఎవరిని చంపలేదండి, యేసు ప్రభు ఎవరిని గాయపరచలేదు. ఆయనను చంపినోళ్ళని కూడా బాగుండాలని కోరుకున్నాడు. చప్పలు కొట్టి ప్రభుని మైపరచు. ఆయనను చంపినోళ్ళని చూసి కూడా బాగుండాలనుకున్నాడు. యేసు ప్రభు వారు శిలువలో వేలాడుతూ ప్రాణం పోయినాక ఆ కింద ఉన్న సైనికుడు ఒకడు ఇంకా సచ్చాడా బతికాడా అని తన దగ్గర ఉన్న బల్లెంతో ఒక పోటు పొడిచాడు డొక్కలో. అదే 5వ గాయం. ఆ బల్లెం పడంగానే ఆ లోపల నుండి యేసు ప్రభు వారి శరీరంలో నుండి రక్తము నీరు ఆ బల్లెం వెంబట కారి ఇతని కన్ను మీద పడింది. ఎవరి కన్ను మీద? పొడిచినోడి మీద. ఆ కన్ను గుడ్డి కన్ను అడిది. అది ఎప్పుడైతే పడింది కన్ను తెరవబడింది. కాబట్టి యేసు ప్రభు వారు రాజ్యం కోసం ఒకరిని చంపలా, కత్తిపట్టి యుద్ధం చేయలా, తనను హింసించిన వాళ్ళని కూడా బాగుండాలని కోరుకున్నాడు. అలెగ్జాండర్ ఏమో చంపుకుంటూ రాజయ్యాడు, యేసు ప్రభురేమో అందరిని ప్రేమిస్తూ రాజయ్యాడు. స్తోత్రం కలుగునుగా. ఆ ప్రేమ సామ్రాజ్యం ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? విస్తరిస్తుంది. అదే కదా భయం, మా హిందువులందరినీ మార్చేస్తున్నారు. అదే కదా భయం, మా ముస్లిమ్స్ అందరినీ మార్చేస్తున్నారు. ప్రతి దేశంలో పట్టుకుంది భయం. ఎలా మార్చేస్తున్నారు? ప్రేమతో. స్తోత్రం. నిన్నెవరూ ప్రేమించలేకపోతే, నిన్నెవరూ లక్ష్య పెట్టకపోతే, నిన్నందరూ తృణీకరిస్తే నీ దగ్గరికి ప్రేమ వార్త వస్తుంది. దేవుని ప్రేమను గురించిన వార్త నీ దగ్గరకు వస్తుంది. ఆ వచ్చిన వార్త ద్వారా నీ హృదయమును కట్టి నీకు ధైర్యం ఇస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నా జీవితం ఇంతే, నేను ఇక బాగుపడను, నేనేమి రూపాయి సంపాదించలేను, ఐఎమ్ ఏ యూజ్లెస్ ఫెలో, నా నష్టజాతకుడిని, నేను ఎక్కడైనా ఎలాగే ఉన్నాను, నా ఆరోగ్యం ఇంతే, నేను అంతే, నేను బాగుపడేది లేదు, నాకు స్వస్థత లేదు, నాకు మేలు లేదు అని నిన్ను నువ్వు కొంగ తీసుకుంటూ రోజు చచ్చి బతుకుతున్న నీ జీవితంలోనికి దేవుని ప్రేమ వాక్యము నీ దగ్గరకు వస్తుంది. ఆ వాక్యము ద్వారా నువ్వు ఆదరించబడుతున్నావు. ఆ వాక్యము ద్వారా దేవుడు నిన్ను ఆదరించి బలపరిచి నిన్ను నిలబెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను నిలబెట్టి నీకు ధైర్యమునిస్తున్నాడు. హల్లెలూయా. ధైర్యము పొందిన నీవు అంటున్నావు, నేను భయపడటం కాదు, నాలాగా భయపడే 10 మందిని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అది స్వార్థ. నాలాగా భయపడుతూ కుంగిపోతున్న ప్రజలను యేసు క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి. అదే సేవ. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది సేవ? ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది సేవ? యెరూషలేములో ప్రారంభం. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళలేదండి. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళలేదు. కొంతమంది ఈ మధ్య షోకాళ్ళు బయలుదేరారు. యేసు ప్రభువు నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు, భారతదేశానికి వచ్చాడు, నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు కాబట్టి అంత జ్ఞానం యేసు ప్రభువుకి వచ్చింది అంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే ఏకంగా
హిమాలయ పర్వతాల్లో బాబా ఉన్నాడు, 2000 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు యేసు ప్రభు అన్నాడు. లేదండి, అవన్నీ కట్టుకథలు. యేసు ప్రభు వారు యెరూషలేము, నజరేతు, యోదయ ప్రాంతాలు మాత్రమే తిరిగాడు. ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. స్తోత్రం. రైట్. ఇప్పుడు చెప్పండి, ప్రపంచమంతా తిరిగిన అలెగ్జాండర్ గొప్ప, యెరూషలేములో ఉన్న యేసుక్రీస్తు గొప్ప? ఎలా చెప్పగలుగుతామంటే, ఎవరి సామ్రాజ్యం నిలిచి ఉంది? ఆమేన్. అలెగ్జాండర్ సామ్రాజ్యం నిలిచి ఉందా? అలెగ్జాండర్ వారసులు ఉన్న పరిపాలిస్తున్నారా? ఎవరి సామ్రాజ్యం నిలిచి ఉంది? పైగా ఎవరి సామ్రాజ్యం వల్ల ప్రజలకు మేలు? యేసు ప్రభు వారి సామ్రాజ్యం వల్ల. ఈ సామ్రాజ్యం ఎక్కడ ప్రారంభమైంది? యెరూషలేములో. అందుకన్నాడు, సియోనును నేను కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఆయన రాజ్య విస్తరణ కొరకు. స్తోత్రం. ఎందుకు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉందన్నాడు యేసు ప్రభు. బాప్తిస్మం ఇచ్చి యోహానుడు, పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనస్సు. అదే మాట యేసు ప్రభు అన్నాడు. పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యం, పరలోకములో ఉన్న రాజ్యము భూమి మీద సమీపించింది. ఎక్కడి నుండి ప్రారంభమైందంటే యెరూషలేములో నుండి ప్రారంభమైంది. పాయింట్ అర్థమవుతుంది మీకు? ఆమేన్. ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది? యెరూషలేములో నుండి ప్రారంభమవుతుంది. అంటే దేవుడు తన రాజ్యమును విస్తరింప చేయాలి అనుకున్నాడు. ఆ రాజ్యమును విస్తరింప చేయడానికి కేంద్రముగా యెరూషలేమును దేవుడు సెంటర్ పాయింట్. కాబట్టి యెరూషలేమును కోరుకున్నది, మొదటిది నివాస స్థలం, 2 ఆశీర్వదించడం కోసం, 3 స్తుతింపబడటం కోసం, 4 ఆయన రాజ్య స్థాపన కొరకు. ఆమేన్. ఆయన రాజ్య విస్తరణ కొరకు. ఇదంతా చేస్తే చేయటానికి సుమారుగా 1200 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము కాలంలో దేవుడు యెరూషలేమును కోరుకుంటే దావీదు యెరూషలేమును సంపాదించాడు. దావీదు యెరూషలేమును సంపాదించినాక సొలొమోను చేత దేవుడు ఆలయమును కట్టించుకున్నాడు. వెళ్ళి చదివితే కొంచెం అర్థమైంది. స్తోత్రం. ఎవరి చేత కట్టించుకున్నాడు? పర్ఫెక్ట్. దేవుడు ఎలాగైతే యెరూషలేము ఉండాలనుకున్నాడో అలాగైంది సొలొమోను కాలం నాటికి. దానికోసం ఆయన 1200 సంవత్సరాలు ఎదురు చూశాడు. నిన్ను కూడా దేవుడు కోరుకున్నది ఎప్పుడు? ఇప్పటికైనా నువ్వు ఆలోచించాయి, దేవుడు కోరుకున్నంత రూపంలోనికి నువ్వు వచ్చావో లేదో. యెరూషలేములో సొలొమోను చేత 2 కట్టించాడు. 1 దేవాలయము, 2 రాజనగరం. ఏం కావాలి? అక్కడ సన్నుతం జరగాలి, అంటే స్తుతి ఆరాధన జరగాలి. స్తుతి ఆరాధన జరగాలంటే దేవాలయం కావాలి. ఆమేన్. మొదటిది. 2 పరిపాలన కావాలి, దేవుని రాజ్య పరిపాలన కావాలి. దేవుని రాజ్య పరిపాలన కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? కింగ్డమ్, రాజధాని కావాలి. చపలుడు మైపరచాను. యెరూషలేమును కోరుకోవటం ఒక్క పాయింట్ కాదు, ఇన్ని పాయింట్లు మిళితమని. ఇంత చేసినాక సొలొమోనుని దేవుడు జ్ఞానంతో నింపి, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఆయన దగ్గరకు జ్ఞానమునకు ఆకర్షించబడి వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయడం ప్రారంభించాడు సొలొమోను. దేవుడు జ్ఞానం ఇచ్చాడండి, జ్ఞానంతో చక్కగా పరిపాలిస్తున్నాడు సొలొమోను. దేవుడిచ్చిన జ్ఞానంతో దేవాలయం కట్టాడు. ఇది చూసిన ఈ పేరు ప్రతిష్టలు వచ్చినాక వస్తారు కొంతమంది అక్కాయిలు పాడు చేయటానికి. డబ్బు ఉన్నప్పుడు, పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు అప్పుడు వస్తారు సింగారించుకుని. ముఖ్యంగా సేవకుల మీద ఎక్కువ టార్గెట్. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను దేవాలయం కట్టాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను పరిపాలిస్తున్నాడు. ఇది బాగుందని అందరికీ సొలొమోను పేరు ప్రతిష్టలు పెరిగినాయి. ఇది చూసి కొంతమంది సింగారించుకుని సొలొమోనుని వలలో వేసుకుందామని వచ్చారు. ఎంతమంది వచ్చారు చెప్పండి? 1000 మంది వచ్చారు. ఒక్క పురుషుడికి 1000 మంది. అక్కడికి ఫుల్ స్టాప్, లేకపోతే ఇంకా ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆ 1000 మంది వల్ల సొలొమోను పాపం చేయటానికి హేతువైంది. కాబట్టి ముందే దేవుడు చెప్తాడు, అబ్బాయి నువ్వు ఫలాంద చేసావంటే నీ జీవితం పాడైపోద్దని. దేవుడు ఏది హెచ్చరించకుండా ఉండడు. ఆమేన్. నువ్వు ఏదైనా తప్పుదారి పడుతున్నావంటే ముందే హెచ్చరికిస్తాడు దేవుడిని. నీకంటే నాకు కూడా, అందరికి ఎవరికైనా. సొలొమోను కూడా హెచ్చరించాడు, అబ్బాయి అన్య స్త్రీలను పెండ్లి చాలా జాగ్రత్తగా ఉండరు నాయన అని. మరి ఏం చేస్తాం? అంత అందంగా ఉన్నారు, వాళ్ళేమో వదిలిపెడతలా, ఏం చేస్తాం? కాసేపు దేవుణ్ణే పక్కన పెడదాంలే అనుకున్నాడు. అంతకైతే కాసేపు దేవుని పక్కన పెట్టి తర్వాత దేవా 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 అంటే ఆయన కనికరిస్తాడులే. కనికరం గల దేవుడు
అటు కాసేపు ఏమైందిలే దేవా, కాసేపు కట్టనేస్తాడే, ముఖానికి కట్టనేసినట్టు దేవుడు కట్టనేసాడు. అబ్బాయి, నా మాట వినకుండా నువ్వు చేయి జారావంటే, కాలు జారావంటే మళ్ళీ తిరిగి రావటం కష్టం రా బాబు అన్నాడు. అయ్యా, మా నాన్నను కాపాడాల నువ్వు, మా నాన్నను నువ్వు క్షమించలా, అదే కనికరం నా మీద కూడా వచ్చిద్దిలే అన్నట్టుకు వెళ్ళాడు. అలా సొలొమోను పాపం చేయటం ఆరంభించి అందరూ పాపం చేయటం ప్రారంభమయ్యారు. ఎక్కడ దాకంటే తాను కోరుకున్న యెరూషలేమును తానే పాడు చేసుకునే దుస్థితిలోకి తీసుకొచ్చారు వీళ్ళందరూ. ఆయనే అన్యుల చేతులకు అప్పగించాడు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉంది యెరూషలేం. మీకు క్లుప్తంగా చెప్తున్నా, లైన్కి వెళ్తా. యెరూషలేము విడుదల పొందిద్దని దానియేలు గ్రహించాడు ఇర్మియా గ్రంథం ద్వారా. స్తోత్రం. ఇర్మియా గ్రంథం చదవటం ద్వారా 70 సంవత్సరాలు యెరూషలేము బబులోను చెరలో ఉండాలని తెలుసుకుని అది విడుదల పొందిద్ది అనుకున్నాడు. 21 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడు దానియేలు. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్బాయి, ఒక 6 విషయాల మార్పు రావాలి, మీకు 70 వారాల లెక్క. ఎన్ని వారాలు? 70 సంవత్సరాలు చెరలో ఉంది. ఇప్పుడేం కొత్తగా నేనేం పెడతాను? దేవుడేం కోరుకున్నాడు అర్థం కాల దానియేలుకి. దానియేలు అందరి మనుషుల్లాగా ఆలోచన చేస్తావండి నువ్వు. చెరలో నుండి విడుదల వస్తాం, ఈ బాధలు పోతాయి, ఈ రోగాలు పోతాయి, ఈ సమస్యలు పోతాయి, అది ప్రజలు ఆలోచన చేస్తారు. నువ్వు నా సేవకుడు, నువ్వు నా సొత్తు, నువ్వు నా వాక్కు ప్రకటించేవాడివి. ప్రజలు చూసిన కోణంలో నువ్వు చూస్తావేంటి? 70 సంవత్సరాలు చెరలో ఉండాలి అన్నాను, ఓకే. 70 సంవత్సరాలు అయిపోయినాక విడుదల వచ్చింది అన్నాను, ఓకే. ప్రజలందరికీ సంతోషం. మరి నువ్వు సంతోషిస్తే ఎట్లా? అయ్యా, ఈ 70 సంవత్సరాలు మేము చెరలో రావటానికి కారణం మా పితరులు చేసిన పాపాలు అన్నావు, బాగానే ఉంది. మరి ఇంక ఏమి కావాలి అడుగు నన్ను. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావో అడుగు. ప్రతి విషయములో కూడా స్తోత్రం, నువ్వేమి చేయాలో దేవుణ్ణి అడగాల. స్తోత్రం. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుణ్ణి అడగాల. అందుకు దానియేలుతో దేవుడు అన్నాడు, 70 వారాల లెక్క మళ్ళీ నేను నూతనంగా నీకు ఒక 6 విషయాల్లో మార్పు చెందాలి. స్వాతంత్రం వచ్చిందని సంబరపడితే సరిగా, విడుదల పొందామంటే సంతోషం కాదు, మళ్ళీ చెరలోకి వెళ్ళకూడదు. నేను దేవుడను, నేనేమి కోరుకున్నానంటే, ఒకసారి దెబ్బ తిన్నావు నువ్వు, కనికరింపబడ్డావు, అది నీకు సంతోషమేమి, కానీ నాకేమంటానంటే మళ్ళీ నువ్వు నా చేత దెబ్బ తినకూడదు, మళ్ళీ నేను నిన్ను కొట్టకూడదు, ఇక మళ్ళీ నా కోపానికి నువ్వు గురి కాకూడదు. ఈ 70 సంవత్సరాలు అన్యులు నిన్నెందుకు తొక్కారంటే నాకు కోపం రాబట్టి. అదే నువ్వు నాకు అనుకూలంగా ఉంటే ఎవడు రాలేడు. స్తోత్రం. నువ్వు నాకు అనుకూలంగా ఉంటే ఎవడు రాలేడు నీ జోలికి, నిన్ను అంటుకోలేడు. ఒకవేళ నిన్ను ఎవడని అంటుకోవాలని ట్రై చేస్తే నా కనుగుడ్డును తాకినట్టు ఎవడు. ఎప్పుడు 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 ఆయనకు అనుకూలంగా ఉంటే. దానియేలు అదే చెప్పాడు, మీరు నాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. మీరు నాకు అనుకూలంగా ఉంటే ఏ దెయ్యము నేను టచ్ చేయలేదు. మీరు నాకు అనుకూలంగా ఉంటే ఏ దురాత్మ నేను టచ్ చేయలేదు. మీరు నాకు అనుకూలంగా ఉంటే మీకు ఏ నష్టము వాటిల్లదు. మీరేం చేస్తున్నారంటే, మీరు చేయాల్సిన పద్ధతులు మీరు చేస్తున్నారు, మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు, మీ జీవితాల్లో మీ నిర్ణయాలు మీకుంటున్నాయి, కానీ నువ్వు మాత్రం కాపాడు, నువ్వు మాత్రం కాపాడు, నువ్వు మాత్రం కాపాడు అంటావు. అందుకే నీకు ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయి, అందుకే నీకు విడుదల రావట్లేదు, అందుకే నీకు మేలు అవ్వట్లేదు. ఇదే మాట దానియేలుతో చెప్పాడు. ప్రజలు సంతోషిస్తారు, నువ్వు సంతోషించడం ఏంటయ్యా? ఇంత దురాగత చర్య ఎందుకు వచ్చింది నీకు? ఇంత దురాగత చర్య యెరూషలేమునికి ఎందుకు పట్టింది? నేనే కోరుకున్నాను యెరూషలేముని. స్తోత్రం. నేను కావాలని కోరుకున్నాను, నేను బాగు చేసుకున్నాను, నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను. నేనే పాడు చేయాల్సిన పరిస్థితి కల్పించింది మీరు. ఆత్మీయ జీవితంలో మనం అలాగే ఉంటున్నామేమో, ఆత్మీయ జీవితంలో అలాగే ఉన్నామేమో. దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని దక్కించుకున్నాడు, దేవుడు మనల్ని బతికించాడు, దేవుడు మనల్ని పవిత్రపరిచాడు, దేవుడు తన బిడ్డలుగా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే దేవుని చిత్తమనే చేయాలి. అది పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరినట్లు. నా చిత్తం జరిగించాల్సింది ఎవరంటే యెరూషలేము.